అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు తెలంగాణ రాష్ట్రం అంతటా చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా తూర్పు కమాన్ దగ్గర శోభయాత్ర కొనసాగుతుంది. హిందూ సోదరులు ఎంతోమంది పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు డీకే అరుణ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీరాముని యొక్క పూజిత అక్షంతల వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ శోభాయాత్రలో చాలా పెద్ద ఎత్తున భక్తులందరూ పాల్గొంటున్నారు. ఈ శోభాయాత్రలో పాల్గొనడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. మరి వచ్చే నెల అయోధ్యలో మరి శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ జరగబోతా ఉంది. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి హిందువుల కళ ఇది. భారతదేశ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఆ రామాలయ నిర్మాణం పూర్తి కావడం, మరి మోదీ గారి చేతుల మీదుగానే దాన్ని ప్రారంభోత్సవం చేయడం నిజంగా చరిత్రలో ఎన్నడూ మర్చిపోయినటువంటి రోజుగా భావిస్తూ మరి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున భక్తులని అయోధ్యలో రాముల వారి దర్శనం చేసుకోవడానికి కూడా చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా దేశవ్యాప్తంగా చేస్తూ ఉంది. భక్తులందరూ కూడా మరి అయోధ్యలో శ్రీరాముని యొక్క దర్శనం చేసుకోవడానికి మరి భక్తులందరూ కూడా పోవడానికి సకల సౌకర్యం కేంద్ర ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ దీన్ని అవకాశంగా తీసుకొని మరి అయోధ్యలో శ్రీరాముని దర్శనం చేసుకోవడానికి, అంటే అదే రోజని కాదు, ఆ తర్వాత కంటిన్యూగా ఉంటుంది. అదే రోజు చాలా పెద్ద ఎత్తున రష్ ఉంటుంది కాబట్టి కంటిన్యూస్గా ఈ యాత్రలు కొనసాగుతుంటాయి. కాబట్టి మరి ప్రజలందరూ భక్తులందరూ అయోధ్యలో రాముని దర్శనం కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు.